విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ ఘటనపై గుంటూరు రైల్వే డీఎస్పీ అకేశ్వరరావు స్పందించారు. గుంటూరు డివిజన్ పరిధిలోని ప్రతి ట్రైన్‌కి ఆర్‌పీఎఫ్ సహాయంలో రక్షణ సిబ్బంది నియమించడం జరిగిందని తెలిపారు. స్పెషల్ రైళ్లను టార్గెట్ చేసి సిగ్నల్ ట్యాంపర్ చైన్ లాగి దుండగులు చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే విశాఖ ట్రైన్లో చోరీకి పాల్పడ్డ దుండగులను పోలీసులు లొంగిపోమని కేకలు వేశారన్నారు. కానీ దొంగలు పోలీసులపై రాళ్లతో దాడి చేయడంతో ప్రాణరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారని డీఎస్పీ తెలిపారు. వెళ్తున్నటువంటి ట్రైన్స్ని అకస్మాత్తుగా ఆపి నేరాలు చేసే ఉద్దేశంతో కొన్ని దొంగల ముఠాలు ట్రైన్స్లో వెళ్తున్నటువంటి ప్రయాణికుల సొమ్ములు దోచుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు మనం వేస్తున్నటువంటి ఎస్కార్ట్లో భాగంగా రాత్రి అనగా ఈరోజు తెల్లవారుజామున విశాఖ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ టు సికింద్రాబాద్ చర్లపల్లి వెళ్తున్నటువంటి విశాఖ ఎక్స్ప్రెస్కి మన గుంటూరు రైల్వే పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వెంకటాద్రి గారు, ఆయన సిబ్బంది కానిస్టేబుల్స్ శేషయ్య, సురేంద్ర ముగ్గురు కూడా ఎస్కార్ట్ ఆఫీసర్స్గా విశాఖ ఎక్స్ప్రెస్కి రావడం జరిగింది.